Hi and welcome to my channel. This is Jayaprakash. Today I am going to explain one answer for all the questions in the lesson How to Avoid Foolish Opinions from Intermediate Second Year English about the author. Bertrand Russell was a philosopher. సో బెట్రాన్ రస్సెల్ ఆయన ఒక ఫిలాసఫర్ అంటే ఎవరు జ్ఞాని లేదా పండితుడు అంటుంటాం. లాజిషియన్ అంటే తర్కశాస్త్ర నిపుణుడు అన్నట్టు. మ్యాథమెటిషియన్ గణిత శాస్త్రవేత్త. హిస్టోరియన్ అంటే హిస్టరీ తెలిసినవాడు, చరిత్రకారుడు అంటాం. సోషల్ క్రిటిక్ సామాజిక విమర్శకుడు అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్ రాజకీయ కార్యకర్త. ఈజ్ ఎక్స్టెండెడ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ అండ్ ఫిలాసఫీ ఆనర్డ్ హిమ్ విత్ ద నోబెల్ ప్రైజ్. అంటే సైన్స్ మరియు ఫిలాసఫీ పట్ల అతనికి ఉన్నటువంటి అపారమైనటువంటి నాలెడ్జ్ వలన అతనికి నోబెల్ ప్రైజ్ అనేది లభించింది. అబౌట్ ద ఎస్సే, ద ఆర్టికల్ హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ వాజ్ రిటన్ బై రస్సెల్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వ్యాసము హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ అనేటువంటి పాఠాన్ని రాసింది ఎవరంటే రస్సెల్. రస్సెల్ అంటే బెర్ట్రాండ్ రస్సెల్. ద థాట్ ప్రొవోకింగ్ ఎస్సే హ్యాస్ మెనీ రిమార్కబుల్ ఫీచర్స్. థాట్ ప్రొవోకింగ్ అంటే ఆలోచన కలగజేసేటువంటి వ్యాసం. అంటే ఈ పాఠం ఎట్లాంటిది, మనలో ఆలోచన కలగజేసేటువంటి పాఠం. ఇట్లాంటి దాంట్లో రిమార్కబుల్ ఫీచర్స్ అంటే చెప్పుకోదగినటువంటి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఇట్ అడ్వైజెస్ అస్ ఆన్ అవాయిడింగ్ బ్యాడ్ ఒపీనియన్స్. ఇది మనకి ఏమని సలహా ఇస్తుంది అంటే, ఈ లెసన్ మనకు ఏమని సలహా ఇస్తుంది అంటే బ్యాడ్ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే వాటిని అవాయిడ్ చేయండి, దూరం పెట్టండి అన్నట్టు. రస్సెల్ సజెస్ట్ టు డెవలప్ ద ఎబిలిటీ టు అబ్జర్వ్ ద థింగ్స్ అరౌండ్ అస్ కేర్ఫుల్లీ బిఫోర్ గోయింగ్ టు కన్క్లూజన్స్. అంటే రస్సెల్ మనకు ఒక సూచన ఇస్తా ఉన్నాడు. ఏంటిదంటే ఏదైనా ఒక తీర్మానానికి వచ్చే ముందు, ఏదైనా ఒక తీర్మానం చేసే ముందు చుట్టూ ఉన్నటువంటి వాటిని బాగా పరిశీలించండి, గమనించిన తర్వాతనే ఒక కన్క్లూజన్కి రండి అన్నట్టు. ఈ వాంట్స్ టు అసిస్ట్ అస్ ఇన్ అవాయిడింగ్ గ్లేరింగ్ ఎర్రర్స్. అంటే పెద్ద పెద్ద తప్పులను చేయకుండా ఉండడానికి అతడు మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు. టాపిక్ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ నో సూపర్ హ్యూమన్ జీనియస్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఫూలిష్ ఒపీనియన్స్ని అవాయిడ్ చేయాలంటే, దూరం పెట్టాలంటే దానికి సూపర్ హ్యూమన్ అంటే సూపర్ హ్యూమన్ యొక్క తెలివితేటలు అవసరం లేదు అని అంటున్నాడు. ఇఫ్ సమ్మన్ సేస్ దట్ 2 and 2 are 5 or that Iceland is on the equator, you should pity rather than anger on him. అంటే ఎవరైనా సరే 2+2 5 అన్నారనుకోండి, అలాగే ఐస్లాండ్ అనేది భూమధ్య రేఖ మీద ఉంది అన్నారనుకోండి, వారి పట్ల ఏం చేయాలట, పిటి, వారి పట్ల జాలి ఉంచాలి, అంతేగాని కోపానికి రావద్దు అంటున్నాడు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఏంటిది, 2+2 ఎంత అవుతుంది, 4 అవుతుంది. సో 2+2 4 అవుతుంది కాబట్టి 5 అవుతుందా, కాదు. అలాగే ఐస్లాండ్ అనేది ఎక్కడైనా భూమధ్య రేఖ మీద ఉంటుందా, ఉండదు. ఇవి అందరికీ తెలుసు కాబట్టి ఇట్లాంటిది వాళ్ళు అట్లా అంటే మనం ఏం చేయాలి, వాళ్ళ మీద జాలి ఉంచాలి కానీ కోపానికి రావద్దు. ఇఫ్ ఎనీ ఒపీనియన్ సీమ్స్ కంట్రారీ అండ్ మేక్స్ యూ యాంగ్రీ. అంటే మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఇంకా ఏదైనా ఒక సందర్భంలో కావచ్చు, వారి యొక్క ఒపీనియను నీ యొక్క ఒపీనియన్కి విరుద్ధంగా ఉంటే నీ కోపం రావచ్చు. దెన్ యూ షుడ్ థింక్ దట్ యువర్ థింకింగ్ హ్యాస్ నో గుడ్ రీజన్. అప్పుడు ఏమనుకోవాలంటే నీ యొక్క ఆలోచన శక్తి కరెక్ట్ కలిగి లేదేమో అని అనుకోవాలి. ఏమనుకోవాలంటే సింప్లీ నువ్వు కరెక్ట్ ఆలోచిస్తలేమో అని అనుకోవాలి, అంతే. మేకింగ్ ఏ కీన్ అబ్జర్వేషన్ వేర్ ఇట్ కెన్ సెటిల్ ద బయాస్ ఇస్ ద ఫస్ట్ వే. అంటే మన ఇక్కడ అబ్జర్వేషన్ చేయడం అనేది ఫస్ట్. మనం ఏదైనా సరే సునిశ్చితంగా అబ్జర్వేషన్ చేయడం అనేది మనకు ఫస్ట్ అని అంటున్నాడు. నెక్స్ట్ నువ్వు వాట్ అదర్ పీపుల్ థింక్. తర్వాత మనం ఏం చేయాలంటే ఇతరులు ఏమనుకుంటారో తెలుసుకోవాలి. వన్ హ్యాస్ టు బి అవేర్ ఆఫ్ వాట్ ది థింగ్. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇతరులు ఏమనుకుంటారో వాళ్ళ యొక్క ఆలోచన పట్ల, వాళ్ళ యొక్క ఒపీనియన్ పట్ల కొంత అవగాహన ఉండాలి అంటున్నాడు. అంటే
మన ఫ్రెండ్స్ కావచ్చు, మన చుట్టాలు కావచ్చు, వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి అనేటువంటి విషయంలో కొంత అవగాహన ఉండాలి అంటున్నాడు. ద థర్డ్ ఈజ్ ఆర్గ్యూయింగ్ విత్ అన్ ఇమాజినరీ క్యారెక్టర్ హూ హ్యాస్ ఏ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. మూడో అంశం ఏంటిదంటే మనము ఇమాజినరీ క్యారెక్టర్ అంటే మన మనసులో ఎవరి గురించో ఒకరి గురించి వాదిస్తున్నట్టుగా వాదించుకోవాలి అంటున్నాడు, ఒక క్యారెక్టర్తో వాదించినట్టుగా. ద ఫోర్త్ వన్ ఈజ్ టు డీల్ విత్ వన్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్. నాలుగో అంశం ఏంటంటే సెల్ఫ్ వర్త్ అంటే ప్రతి వ్యక్తి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ని కోరుకుంటాడు, విచ్ ఈజ్ ద హార్డెస్ట్, అదే చాలా కష్టం అంటున్నాడు. ఈ సేస్ దట్ ట్రావెలింగ్ హెల్ప్స్ యూ టు అగ్రీ విత్ ద పీపుల్స్ ఒపీనియన్స్ అవుట్ సైడ్ ద కంట్రీ. అంటే ఇంకా అతను ఏమంటున్నాడంటే, రచయిత ఏమంటున్నాడంటే, మనము ప్రయాణం చేయడం ద్వారా ప్రజలు ఏమేమి అనుకుంటారు, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది, వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉంది అనే విషయం మనకు తెలుస్తాడ. ఇఫ్ యూ కెనాట్ ట్రావెల్ చేంజ్ యువర్ థింకింగ్. ఒకవేళ నువ్వు ప్రయాణం చేయకపోతే నీ యొక్క ఆలోచనను మార్చుకో అంటున్నాడు. యాక్సెప్ట్ అదర్ పార్టీస్ పాలసీస్ బై రీడింగ్ దేర్ పార్టీ న్యూస్ పేపర్. అంటే వేరే రాజకీయ పార్టీకి సంబంధించిన న్యూస్ పేపర్ ఉందనుకోండి, అందులో ఉన్నటువంటి అంశాలు చదివినప్పుడు నీకు అందులో కొన్ని కరెక్ట్ అనిపించలేదు అనుకో, అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఏమనకుండా యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని వాళ్ళు రాసినటువంటి ఆ న్యూస్ పేపర్లో ఉన్న విషయాలన్నీ కరెక్ట్ లేవని మనం అన్నాం అనుకోండి, మరి మన పార్టీకి సంబంధించిన న్యూస్ పేపర్లో కరెక్ట్ లేవని వాళ్ళు అంటారు కదా. అవర్ ప్రిన్సిపల్ షుడ్ నాట్ బి డాగ్మాటిక్. మన యొక్క నియమాలు ఎట్లా ఉండద్దు అంటే పిడివాదంలా ఉండద్దు. సో డాగ్మాటిక్ అంటే పిడివాదం. పిడివాదం అంటే ఏంటిది, మూర్ఖంగా వాదించడం. కాబట్టి మనం మూర్ఖంగా వాదించద్దు అన్నట్టు. అదర్ స్టాండర్డ్స్ అండ్ ఐడియల్స్ షుడ్ ఈక్వల్లీ బీ రెస్పెక్టెడ్. అంటే ఇతరుల యొక్క అభిప్రాయాలు కూడా ఎట్లా ఉండాలి అంటే మనకు ఎట్లాగైతే రెస్పెక్ట్ కావాలనుకుంటాం వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్టు. హీ యాడ్స్ దట్ డీలింగ్ విత్ ఏ మ్యాన్ సెల్ఫ్ ఎస్టీమ్ ఈజ్ ఛాలెంజింగ్. అంటే అతడు ఏమంటున్నాడంటే మనిషి యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమే ఒక ఛాలెంజింగ్ ఉంటుంది అంటున్నాడు. ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ టు రిమైండ్ పీపుల్ ఆఫ్ ద ఎపిసోడిక్ హ్యూమన్ లైఫ్ అనే స్మాల్ పాయింట్. అంటే ఈ చిన్న గ్రహం మీద మనిషి యొక్క జీవితం గురించి సొల్యూషన్ కనిపెట్టడమే ఒక కష్టమైనటువంటి పని అంటున్నాడు. Conclusion. The author says that the essay deals with a serious topic but one can enjoy the elements of cheerfulness and gentle humor. ఇక్కడ రచయిత ఏం చెప్తా ఉన్నాడంటే ఈ లెసన్లో టాపిక్ను చాలా సీరియస్ చెప్తూనే ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉండేటువంటి ఎలిమెంట్స్ విషయాల్ని సంతోషించాలి, విషయాలను చదివి సంతోషించాలి. అలాగే ఇందులో ఉన్న సున్నితమైన హాస్యానికి హ్యాపీగా ఫీల్ కావాలి అంటున్నాడు. It also discusses many mistakes that are prone to make by mankind. అంటే ఇంకా ఇందులో ఎన్నో మిస్టేక్స్ని, ఎన్నో పొరపాట్ల గురించి వివరించడం జరిగింది. ద టాపిక్ ఎండ్స్ విత్ ఏ లైవ్లీ రే ఆఫ్ హోప్. ఈ టాపిక్ ఎలా ఎండ్ అవుతుందంటే ఒక ఆశా కిరణంతో అడ్వైజెస్ టు డెవలప్ రేషనల్ యాటిట్యూడ్. అంటే ఒక హేతువాద దృక్పథాన్ని ప్రతి ఒక్కరు కూడా డెవలప్ చేసుకోవాలని తెలియజేస్తూ ఇది ముగించడం జరుగుతుంది. Thanks for watching my video.